హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. 3.5 దశాబ్దాల నుంచి హీరోగా రాణిస్తూ తనకంటూ ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకున్న హీరో అక్షయ్ కుమార్. ఎన్నో భారీ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. ఇప్పుడు ఈ పరాజయాల విషయంలోనే అక్షయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. పైగా అలా చేశాడో లేదో వైరల్గా నిలిచాడు. అక్షయ్ కుమార్ అప్కమింగ్ మూవీ ఖేల్ ఖేల్ మే ఆగస్టు 15న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి. అందులో భాగంగా అక్షయ్ మాట్లాడుతూ, కొంతకాలం నుంచి నా సినిమాలు వరుసగా పరాజయం చెందుతున్నాయి. దాంతో కొంతమంది మీరేమి చింతించకండి, అంతా సర్దుకుంటుంది, మళ్ళీ మీరు కంబ్యాక్ ఇస్తారు అంటూ సానుభూతితో మెసేజెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నా మీద సానుభూతి చూపించకండి, నేనేమి చనిపోలేదు. అదేవిధంగా కంబ్యాక్ ఇవ్వడానికి నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉన్నాను. ఇప్పుడున్న విధంగానే నా పనిని కొనసాగిస్తూ ఉంటానని చెప్పాడు. అదేవిధంగా ఇప్పటి వరకు నేనేదైతే సంపాదించానో అదంతా నా స్వార్జితం. సో చివరి వరకు కూడా ఇండస్ట్రీలోనే ఉంటానని కూడా తెలిపాడు. ఇక ఖేల్ ఖేల్ మేలో తాప్సీ, ప్రజ్ఞా జైస్వాల్, వాణి కపూర్, ఫరీద్ ఖాన్, అమ్మీ విర్క్, ఆదిత్య సిల్లు ముఖ్య పాత్రలు పోషించారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించగా ముదాసార్ అజీజ్ దర్శకుడు.